తెలుగు సినిమాకి ఒక్క ఐమాక్స్ స్క్రీన్ కూడా లేకపోవడం బాధాకరరా. ఉండేది ప్రసాద్ ఐమాక్స్, కొన్ని కారణాల వల్ల తీసేశారు. జనాలు రాక, సినిమాలు లేక ఐమాక్స్ వాళ్ళు ఫిల్మ్ ప్రింట్స్ తయారు చేయడం ఆపేశారు. దాంతో మూవీ స్టూడియోస్ ఐమాక్స్ ఫిల్మ్ రీల్స్ పంపడం ఆపేశాయి. ఎందుకు ఆపేశారు? ఐమాక్స్ కార్పొరేషన్ డిజిటల్ లేజర్ ప్రొజెక్టర్స్ కి షిఫ్ట్ అయింది కాబట్టి. మన ప్రసాద్ ఐమాక్స్ లో పాత ఫిల్మ్ ప్రొజెక్టర్ ఒకటి ఉంది, కానీ ఫిల్మ్ రీల్స్ లో వచ్చే సినిమాలు లేవు, అన్ని డిజిటలే. ఆ పాత ప్రొజెక్టర్ పక్కన పడేసి బ్రాండ్ న్యూ ఐమాక్స్ లేజర్ ప్రొజెక్టర్ ఒకటి కొనేద్దాం. ప్రొజెక్షన్ రూమ్ అంతా రీబిల్డ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇయర్ వారణాసి ఇదే టైం కి నువ్వు ఐమాక్స్ హైదరాబాద్ లో చూడబోతున్నావు, రాసి పెట్టుకో. సూపర్ రా. దానికి సుమారు ఒక 70 కోట్లు అవుతాయి. కట్టాయి. 500 కోట్ల సినిమా బడ్జెట్ కే పెడుతున్నావు. ఆఫ్టర్ ఆల్ ఇది చేయలేమా? ఇన్వెస్ట్ చేసే వాళ్ళు లేక కాదు, పెట్టిన అమౌంట్ రిటర్న్ రాదు కాబట్టి. ఎలా? ఒక ఐమాక్స్ థియేటర్ నడపడం అనేది పార్ట్నర్షిప్ బేసిస్ మీద ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రసాద్ ఐమాక్స్ వాడికి పే చేయాలి. నువ్వు కొట్టిన ప్రతి టికెట్ కి ఒక షేర్ ఉంటుంది, దట్ గోస్ టు ఐమాక్స్. షేరే కదా, ఇచ్చేద్దాం. దాంతో పాటు ఎలక్ట్రిసిటీ కాస్ట్, మెయింటెనెన్స్ కాస్ట్ కూడా కట్టాలి. నార్మల్ థియేటర్స్ లో చిన్న రిపేర్ ఉందనుకో, లోకల్ టెక్నీషియన్స్ వస్తారు. కానీ ఐమాక్స్ అలా కాదు. అది రిపేర్ చేయడానికి ఐమాక్స్ సర్టిఫైడ్ ఇంజనీర్స్ అండ్ స్పేర్ పార్ట్స్ మాత్రమే రావాలి. వాటన్నిటికీ నువ్వే పే చేయాలి. పక్క స్టేట్స్ లో ఐమాక్స్ ఉంది కదరా, వాళ్ళు ఎలా పే చేస్తున్నారు? మన 2 తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ప్రైసెస్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. ఒక ఐమాక్స్ థియేటర్ ఇక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే బెంగళూరు, ముంబై లాగా ఒక టికెట్ ప్రైస్ 700 నుండి 1000 వరకు వెళ్ళాలి. వాళ్ళని దానికి మన గవర్నమెంట్ ఒప్పుకోదు. రూల్ ప్రకారం టికెట్ ప్రైస్ లిమిట్ కంటే ఎక్కువ మన ఐమాక్స్ టికెట్ ప్రైస్ ఉంటుందని రిజెక్ట్ చేశారు. మన సినిమాలకు టికెట్ ప్రైస్ హైక్ అడిగినప్పుడు ఈ రూల్ గుర్తులేదా?